ఇదంతా కూడా లోకపు విద్య. వారు నేర్పించేది లోక సంస్కారం, లోక మర్యాద. ఈ లోక మర్యాద నేర్చుకుంటే రేపు మనిషి అధోగతి పాలవుతాడే కానీ దైవ మర్యాద నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? దేవుని మర్యాద. లోక మర్యాద నేర్చుకోకూడదు. పితృ పారంపర్య ఆచారం నేర్చుకోకూడదు. ఈ లోకంలో పూర్వీకులు చేసిన ఆచారాలు నేర్చుకోకూడదు కానీ దైవిక ఆచారం నేర్చుకోవాలి. అదే మీ బిడ్డలైన వారికి నేర్పించాలని నేటి తల్లిదండ్రులకు ఆ యొక్క యువతరానికి ఈ యొక్క దేవుని వాక్యం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే దేవుడు మనుషులైన వారిని ఎందుకు పుట్టించాడంటే తన కొరకు పుట్టించుకున్నాడు. తన కలలను సార్థకం చేయడానికి, తన ఉద్దేశం భూమిని నెరవేర్చడానికి. అందుకే యేసు ప్రభువు వచ్చి, తండ్రి నీ చిత్తమును ఈ భూమి మీద నేను నెరవేర్చి ఉన్నాను. అలాంటప్పుడు మన అన్నయ్యన యేసు క్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చింది తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, తండ్రి కన్న కలలను సార్థకము చేయడానికి వచ్చారు అంటే మనం ఎందు నిమిత్తం వచ్చాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద దేవుడు తల్లిదండ్రులైన వారికి బిడ్డలను బహుమతిగా ఇస్తే వారు బలి చేస్తా ఉన్నారన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన బహుమతిని బలి చేశారు లోకానికి అర్పణగా. లోకార్పణ దేవార్పణ అని మనం ఆలోచిస్తే లోకములకు అర్పణ అయిపోతున్నారు అనేక మంది బిడ్డలైన వారు. ప్రపంచవ్యాప్తంగా నేటి యొక్క చిన్ననాటి నుంచి బాలులైన వారు, పిల్లలైన వారు, చంటి పిల్లలు మొదలుకొని అందరూ కూడా ఈ లోక మర్యాదను, ఈ లోకపు విద్యను అభ్యసింపజేసుకొని కడకు దేవుని మర్చిపోయే స్థితిలోనికి, దిగజారే స్థితిలోనికి వారు వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, అటు దుస్థితికి వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసుకుని వారు నా పైన తిరుగుబడి ఉన్నారు అని దేవుని ఆవేదన తెలియబడతా ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను బిడ్డలను పెంచి పెద్దవారిని చేశాను కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అనగా దేవుని వాక్యమునకు విధేయులు కాని వారందరూ కూడా దేవుడి మీద తిరుగుబాటే. దేవుని వాక్యమును వినడాలని ప్రతి ప్రజలు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. నేటి దినమందు వారు తల్లిదండ్రులు మొదలుకొని బిడ్డల వరకు, బిడ్డలు మొదలుకొని యవనస్తుల వరకు, యవనస్తులు మొదలుకొని కౌమార్యంలో ఉన్న వారు సైతము ఎందుకు ఈ బాధలు పొందుతున్నా, ఎందుకు ఈ బీపీ, ఎందుకు ఈ షుగర్, ఎందుకు ఈ వ్యాధులు అంటే పాపం వల్ల వచ్చి మరణము జీతంగా వస్తే ఆ పాపానికి ప్లస్ ఈ మరణానికి మధ్యలో వ్యవధిలో జరుగుతున్నది రోగాల సంగతి మనం గమనించాలి. ఎందుకంటే ఎందుకు మనిషికి క్యాన్సర్ వస్తుంది, ఎందుకు మనిషికి అనేకమైన రుగ్మతలు వస్తున్నాయి, ఎందుకు మనిషికి మానసిక వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు మనిషి ఈ లోకంలో కొట్టిమిట్టాడుతున్నాడు అంటే కారణం దానికి పాపమే. దానికి కారణం పాపం పోవాలంటే పరిశుద్ధ దేవుని వాక్యము పట్టుకోవాలి. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? దేవుని వాక్యము చేతనే కదా. వాక్యమని ఖడ్గముతో ప్రతి దాన్ని ఖండించుకుంటూ పోతే మన మీదకి పాపం రాదు. దేవుని యొక్క వాక్యమని ఆ యొక్క సబ్బు బిళ్ళ పట్టుకొని మనం మనసుని వస్త్రాన్ని రోజు ఉతుక్కుంటే మనలో ఏ టాగును ఉండదు. దేవుని యొక్క వాక్యమని ఉదక జలములతో ప్రతిదినము స్నానం చేస్తే ఆ స్నానము ద్వారా మనకి ఎంతో చక్కని ఆహ్లాదకరమైన ఆనందము, సంతోషము ఏర్పడి మనకి ఎటువంటి చెడ్డ తలంపు రాకుండా దేవుని యొక్క వాక్యాన్ని చేస్తుంది. ఉదక స్నానము అనేది మనం గమనించాలి. ఒకవేళ మన హృదయం బండ వారిపోయినట్టయితే దాన్ని శుద్ధి తెచ్చి అంటే దేవుని వాక్యమైన శుద్ధితో బద్దలు కొడితే ఆ హృదయం బద్దలై కనీసం దేవుని వాక్యంలో నేను నడవగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు. కనుకనే దేవుని వాక్యం చాలా అమూల్యమైనది, అది శక్తి కలిగినది, అది అందరినీ మారుస్తుంది. కనుక ఈ మాటలు వినుచున్న మనము మారాలి అని దేవుడు కోరుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు చెప్తున్న మాటలను మనము గమనించుకోవాలి. ఈ రిఫరెన్స్లన్నీ కూడా వింటున్న మీరందరూ కూడా ఒకసారి చదివి దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఇక మీదట ఎలా ఉండాలి, ఎలా బిడ్డలను పెంచాలి అనే సంగతిని గమనించిన వారైతే దేవుడు తప్పకుండా ప్రతి బిడ్డను దీవిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేకులైన వారు మార్పు చెందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కనుకని దేవుని మాటలను వినాలి, అనేకులకు వినిపించాలి. విన్న మనము వినుమారమై ఉండక విని దాని ప్రకారం ప్రవర్తించే వారమై ఉండవాలని యాకోబు రాసిన పత్రికలో దేవుడు చెప్తాం. అందుకని ఏం చేయాలి? వినాలి, అనుసరించాలి, అనేకులైన వారికి వినిపించాలి. ఈ మాట